హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా బాబు అయితే ఈరోజు అయ్యప్ప మాల వేసుకుంటున్నాడండి. ఇక్కడ బొల్లారం అయ్యప్ప టెంపుల్. మేము మబ్బుల 3 గంటలకు లేచి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని దేవుడికి దీపం ముట్టించుకొని పోయేసరికి ఒక 5:30 అయింది. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి, ఇంకా చీకటే ఉంది. ఇప్పుడైతే మబ్బే ఉంటుంది కదా చలికాలం. ఇదిగోండి బోర్డు, బొల్లారం అయ్యప్ప టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడైనా ఆ రూట్లో పోయినప్పుడు బయటికి వెళ్ళి చూసి దండం పెట్టుకొని పోయినా. ఈసారి అయితే మా బాబు మాలేసుకుంటున్నాను. నేను లోపల గుడికి కూడా పోయినా. మంచిగా ఉందండి టెంపుల్ అయితే. చందమామ ఇంకా అస్తమించలేదు, అంటే అంత చీకటి ఉంది చూడండి. లైటింగ్, డెకరేషన్ అయితే సూపర్ ఉంది. అంటే మా బాబు అయితే కార్తీక మాసం నెక్స్ట్ డే వేసిండు. డెకరేషన్ అంతా అయ్యప్ప టెంపుల్ అట్లే ఉంది. లోపల గుడి ప్లేస్ ఇది. ఇదంతా గుడి ఆవరణ. ఇదంతా అయ్యప్ప మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ అంటే మనం గేట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు లోపల ఖాళీ ప్లేసు. ఇంకా ఈయనను చూడడానికి లోపలికి వెళ్ళినాక ఇంకా లోపల ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఈయన మెయిన్ అయ్యప్ప స్వామి. ఇక్కడ ఈయనది మెట్లు, అయ్యప్ప గుడి మెట్లు. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ సామాగ్రి ఇదంతా. ఇక్కడ మా స్వాములు అందరు మాలలు చూస్తున్నారు కొనడానికి. లాస్ట్ టైం కూడా మా బాబు వేసుకున్నది కూడా వీడియో పెట్టిన, అందరు చూసిండ్రు. ఈసారి కూడా అందరు చూడండి. అందరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకపోతే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. ఇక్కడ ఎవరైనా మీరు ఈ బొల్లారం అయ్యప్ప టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకైతే కమెంట్లో చెప్పండి. నేనైతే మరీ చెప్తున్నా, ఫస్ట్ టైము. ఇక్కడ మా బాబు టీం ఇదంతా. మా బాబు ఈయన. ఇక్కడ కత్తి స్వామి, గంట స్వామి, గద స్వామి అని అంటారు కదా, ఇవే సింబల్స్. అవి మాలలకి తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ సిస్టమేటిక్ నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే టోకన్ తీసుకొని పోయి వెయిట్ చేయడము, అట్లా మంచిగా అనిపించింది పద్ధతి. ఇక్కడ ఈయనకు నైవేద్యం అంట వడ్లు. ఇది మొగ్గ, ఇది వడ్లది మొగ్గనంట. ఆ మొగ్గ విచ్చుకుంటుందంట. నేనైతే అడుగుతున్నా పక్కకు స్వాములని, ఇదేంటిది స్వామి అని చెప్పానంటే, ఇది ఆయనకి నైవేద్యం అమ్మ, మొక్కిన వాళ్ళు ఇట్లా పెడతారు అని చెప్పని అంటున్నాడు. వావరస్వామి ఆయన, వావరస్వామి దగ్గర పెడుతున్నారు. ఇక్కడ అందరు లైన్లో కూర్చున్నారు చూడండి. వీళ్ళకు టోకన్స్ ఇచ్చారు మాలలు వేసుకోవడానికి. ఇంకా ఎవరి నంబర్ల మీద పిలిస్తే ఆ నంబర్ల పైన వెళ్ళాలి. మా బాబుది అయితే 900 చిల్లర ఉంది నంబర్. ఇక్కడ వీళ్ళు వెయిటింగ్ ఉన్నారు అందరూ. అట్లా అని చెప్పి ఏం లేట్ ఏం కాలేదు, తొందరగానే అయిపోయింది. మేము కూడా ఒక పక్కకు మా ఆయన వీడియో షూట్ చేస్తున్నాడు, నేను నిలబడి చూస్తున్నా. చాలామంది స్వాములు ఆ రోజు అయితే. అందరూ స్వాములు. ఇక మా బాబు లైన్ వచ్చింది. లాస్ట్ టైం మేము మా ఏరియాలో భరత్ నగర్ శివయ్య టెంపుల్లో అక్కడ కూడా అయ్యప్ప గుడి ఉండే, మా ఏరియాలో వేసుకున్నాడు. ఈసారి ఏమో బొల్లారం అయ్యప్ప టెంపుల్లో వేసుకున్నాడు. వాళ్ళ గురుస్వామినా. వీళ్ళు ఇంకా లైన్కి వచ్చే వాళ్ళంతా మా బాబు టీమే. ఇక్కడ ఇక్కడ అయిన తర్వాత హారతి అయితే తీసుకున్నాం.
వీళ్ళు మాలలు వేసుకొని వచ్చిన తర్వాత విభూది పెట్టుకొని ఇక హారతి తీసుకుంటున్నారు. ఇక్కడ లోపల గుడి ఆవరణ లోపల పక్కకు చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు తమిళియన్స్ కదా, మనము ఆ పేర్లు అంతగా గుర్తుపెట్టుకోలేము. ఇంకొకటి ఆ ఫోటో తీద్దాము, వీడియో షూట్ చేద్దాం నేమ్స్ అంటే ఇంకా మాలలు వేసి ఉన్నాయి, ఇంకా మనం ఏం చేయలేం కదా. లోపలైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ తిరిగి అయితే అందరం దండం పెట్టుకున్నాము. పొద్దున ఇంకా కొంచెం అలసిపోయినట్టు అయిపోయినాం మేము కూడా. ఇదిగోండి చుట్టూ ఎట్లా ఉన్నాయి చూడండి టెంపుల్స్ అయితే. ఇక్కడ లాస్ట్కి అయిన తర్వాత ఇక్కడ అయ్యప్ప దగ్గరకు వచ్చారు. ఇక్కడ నేను చూపిస్తా చూడండి, అక్కడ మొగ్గ పెట్టిరు కదా, ఇట్లా విచ్చుకుంటుందంట. ఈ పువ్వు మొత్తం విప్పేసుకుంటుందంట. అక్కడ కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ విచ్చుకున్నది నేను తీసి చూపిస్తున్నా మీకు. అక్కడ ఆయనకు నైవేద్యం పెట్టాలి అని అంటే అదే రకంగా పెడతారంట నైవేద్యం అయితే. నేనైతే మొదటిసారి చూడడం. ఇక్కడ వీళ్ళ గ్రూపు 5 మంది. ఇంకా అయిపోయిన తర్వాత బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురుస్వామి వాళ్ళకు చెప్తున్నాడు పద్ధతులు ఎట్లా ఉండాలి ఏంటిది, మాల వేసుకున్నాక ఇట్లా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఈ విధంగా ఆచరించాలి అని చెప్పి వాళ్ళ గురుస్వామి వాళ్ళకు చెప్తున్నాడు. తెలిసి ఉంటుంది అందరికీ, కానీ వాళ్ళు చెప్పే పద్ధతి కాబట్టి ఆయన చెప్తున్నాడు. చూడండి పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ ఉన్నారు పబ్లిక్ అయితే. ఇప్పుడు కార్తీక మాసంలో ఈసారి అయితే మాలలు అయితే వేసుకోవడం కూడా చాలా ఎక్కువ మందే అనిపించారు నాకైతే. అదిగోండి మా ఫ్యామిలీ గ్రూపు. ఇంకా అయిపోయిన తర్వాత అన్ని దర్శనాలు అయిపోయినాయి, ఇంకా బయటికి వచ్చేస్తున్నా. ప్లీజ్ అందరైతే చూడండి ఫుల్ వీడియో, ఓకేనా? స్వామియే శరణమయ్యప్ప. మా ఇంట్లో కూడా పూజ చేయించాలని అనుకుంటున్నాము, స్వాములకు భిక్ష పెట్టాలని. నాకు కుదిరితే కనుక నేను ఆ రోజు లైవే పెడతా, చూడండి అందరూ. కుదరకపోతే కనుక నేను వీడియో తీసి కూడా పెడతా, ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు.